మీకు తెలిసిన చిన్న చిన్న ఇంగ్లీషు వాక్యాలతో అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడండి. మీలో చాలా మందికి చిన్న చిన్న వాక్యాలు, కొన్ని పెద్ద వాక్యాలు కూడా మీరు ఇంగ్లీష్లో చెప్పగలరు. తెలుగులో అడిగితే ఇంగ్లీష్లో చెప్పగలరు, ఇంగ్లీష్లో అడిగితే తెలుగులో చెప్పగలరు. కానీ కంటిన్యూస్గా ఎదుటి వ్యక్తి దగ్గర తెలుగులో మాట్లాడిన అంత వేగంగా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నట్టుగా చాలామంది మాకు ఫోన్లు చేసి అడుగుతుంటారు. ఎందుకు ఆ విధంగా? నేను ఇంత బాగా చదువుకున్నాను, మీరు ఏ వాక్యం అడిగినా నేను ఇంగ్లీష్లో చెప్పగలను, ఇంగ్లీష్ అడిగితే తెలుగులో చెప్పగలను, కానీ నేను ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నాను. కారణం ఏంటి? ఆ ఫ్లూయెన్సీ టెస్ట్ ఈ వీడియోలో ఒక 4 ప్రశ్నలు అడుగుతాను. వాటికి 100 మార్కులు. మీ ఫ్లూయెన్సీ లెవెల్ ఏ లెవెల్లో ఉందో చూడండి. సరే, అసలు ఫ్లూయెన్సీ అంటే ఏంటి బాగా ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక హోటల్లో కూర్చున్నారు, మీరు ఒక స్టూడెంట్. హోటల్లో మీ ఫ్రెండ్తో చెప్తున్నారు. విషయం ఏం చెప్తున్నారంటే, ఈరోజు ఇంట్లో లేచిన వెంటనే మా అమ్మను అడిగాను, అమ్మ టిఫిన్ ఏం చేసామని అడిగాను. మీ ఫ్రెండ్తో చెప్తున్నారండి. మా అమ్మను టిఫిన్ ఏం చేసామని అడిగాను. మా అమ్మ ఇడ్లీ అని చెప్పింది. లేదు నాకు దోశలు కావాలన్నాను. లేదు ఇడ్లీని అంటే అయితే నేను బయట తింటా అన్నాను. ఇమ్మీడియట్గా మా నాన్నగారు, రోజు దోశలా? నీకు దోశలంటే ఇష్టము, రోజు దోశలు పోస్తారా ఇంట్లో? ఇడ్లీ నీకు ఇష్టమైతే తిను, లేకపోతే లేదన్నాడు. నేను తిననని చెప్పేసి అలిగి వచ్చాను. ఇప్పుడు నీతో నేను టిఫిన్ చేస్తున్నాను. చూసారా ఎంత వేగంగా తెలుగులో చెప్పాము? అదంతా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలా? అదంతా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే అసలు ముందు మీ ఫ్లూయెన్సీ లెవెల్ ఏ లెవెల్లో ఉంది అనేది చూద్దాం. ఓకే, తెలుగులో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక 2 minutes తెలుగులో మాట్లాడుకుందాం. తెలుగులో మాట్లాడుకుంది ఇంగ్లీష్లో మీరు ఎలా చెప్తారో చూద్దాం. ఓకే, మీరు ఎలా ఉన్నారు అంటే మీరేమంటారు జనరల్గా సమాధానం? మీరు ఎలా ఉన్నారంటే ఇంగ్లీష్లో హౌ ఆర్ యు మీకు తెలుసు, హౌ ఆర్ యు అని తెలుసు. వాడికి తెలుగులో మీరు ఎలా ఉన్నారని తెలుసు. దానికి జవాబు నేను బాగున్నాను అంటారు. కరెక్టేనా? నేను బాగున్నాను. నేను బాగున్నా అంటే ఐ యామ్ ఫైన్. ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కళ్ళు చెప్తారు హౌ ఆర్ యు అంటే ఐ యామ్ ఫైన్. ఇప్పుడు మన మధ్య జరిగిన కాన్వర్జేషన్, మీరు ఎలా ఉన్నారు, నేను బాగున్నాను. ఇప్పుడు మన మధ్య జరిగిన సంభాషణ మీ తండ్రి గారితో తెలుగులో ఏ విధంగా చెప్తారు? డాడీ కేవీఆర్ నన్ను ఎలా ఉన్నావని అడిగారు, నేను బాగున్నా అని చెప్పాను. డాడీ కేవీఆర్ నన్ను ఎలా ఉన్నావని అడిగారు, నేను బాగున్నా అని చెప్పాను. బాగా గమనించండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్క సెంటెన్స్ మీరు కరెక్ట్గా చెప్పగలిగితే కొన్ని వేల వాక్యాలు మీరే సొంతంగా చెప్తారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాక్యం, డాడీ కేవీఆర్ నన్ను ఎలా ఉన్నావని అడిగారు, నేను బాగున్నా అని చెప్పాను. ఈ వాక్యాన్ని మీరు పేపర్ మీద రాయండి. ఇప్పుడు మీరు ఈ రాసిన వాక్యాన్ని మీరు మీ తండ్రి గారితో ఇంగ్లీష్లో ఎలా చెప్తారో ఒక కాగితం మీద రాయండి. ఇంగ్లీష్లో రాయండి. ఇంతకుముందేమో తెలుగులో డాడీ కేవీఆర్ నన్ను ఎలా ఉన్నావని అడిగారు, నేను బాగున్నా అని చెప్పాను అని చెప్పారు కదా, దాన్ని ఇంగ్లీష్లో రాయండి. ఇప్పుడు ఇంగ్లీష్లో రాసిన తర్వాత ఈ ప్రశ్నతో పాటు మొత్తం 4 ప్రశ్నలు అడుగుతాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, 1-4 సార్లు. ఎందుకు నేను పేపర్ మీద రాసుకోమన్నా అంటే మీరు 1-4 సార్లు ఆలోచించి ఆ పేపర్ మీద రాయండి. రాశారా? సరే, ఇదే విధంగా 4 ప్రశ్నలు అడుగుతాను. ఒక్కొక్క ప్రశ్నకు 25 మార్కులు, మొత్తం 100 మార్కులు. మరి మీరు రెడీనా? గుర్తుపెట్టుకోండి, ఈ 4 ప్రశ్నలలో ఫస్ట్ ప్రశ్న మీరు తప్పు రాశారంటే మిగతా 3 ప్రశ్నలు తప్పే రాస్తారు. అంటే కరెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఈ ఫ్లూయెన్సీ టెస్ట్లో వస్తే మీకు 100 మార్కులు కానీ లేకపోతే 0 మార్కులు కానీ వస్తాయండి. 100 మార్కులు వచ్చాయి అంటే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఎలాంటి వీడియోలు ఎప్పుడు ఎవరి దగ్గర కొనొద్దు, చూడొద్దు, అవసరం లేదు. ఎందుకంటే మీ ఫ్లూయెంట్ కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. మీ ఫ్లూయెన్సీ లెవెల్ టెస్ట్ చేసుకోవడమే ఈ వీడియో ఉద్దేశం. ఓకే, 4 వాక్యాలు ముందు నేను ఇంగ్లీష్లో చెప్తాను. ఇంగ్లీష్లో చెప్పినవి ఆ వాక్యాలను మీ ఫాదర్కి మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారు, మన మధ్య జరిగిన కాన్వర్సేషన్.
మీరు ఆ చార్ట్ చూస్తే అర్థమైందండి. ఓకే. నెంబర్ 1 హౌ ఆర్ యూ. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, నేను మీతోటి హౌ ఆర్ యూ అన్నాను, మీరేమంటారు? ఐ ఆమ్ ఫైన్ అంటారు. ఇంకో క్వశ్చన్ వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నాను, ఎక్కడికి వెళ్తున్నారు? ఐ ఆమ్ గోయింగ్ టు బాంబే అన్నారు. వేర్ ఆర్ యూ అన్నాను, ఐ ఆమ్ ఇన్ ద క్లాస్ రూమ్. వేర్ ఆర్ యూ అంటే మీరు ఎక్కడ ఉన్నారు, దానికి జవాబు ఏంటి? ఐ ఆమ్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే నేను క్లాస్ రూమ్లో ఉన్నాను. నెంబర్ 4 వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే దానికి ఇంగ్లీష్లో సమాధానం ఏంటి? మై ప్రాబ్లమ్ ఈజ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఇవన్నీ మీరు డే టు డే లైఫ్లో ఇలా ఎవరైనా ప్రశ్న వేస్తే మీరు దానికి జవాబు కూడా చెప్తారు. హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్. వేర్ ఆర్ యూ గోయింగ్? ఐఎమ్ గోయింగ్ టు బాంబే. వేర్ ఆర్ యూ ఎక్కడున్నావు? ఐఎమ్ ఇన్ ద క్లాస్ రూమ్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? మై ప్రాబ్లమ్ ఈజ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఇప్పుడు మన మధ్యన జరిగిన ఈ 4 ప్రశ్నలకు జవాబులు చెప్పారు. మన మధ్యన జరిగిన కాన్వర్సేషన్ అలానే మీ ఫాదర్కు మీరు చెప్పేటప్పుడు ఎలా చెప్తారని చూద్దాం. ఈ 4 ప్రశ్నలు కరెక్ట్గా మీ ఫాదర్కు మీరు చెప్పగలిగితే మీరు 100% ఫ్లూయెంట్ ఉన్నట్టు లెక్క. మీరు ఇంగ్లీష్ కోర్స్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఓకే, సరే. ఇప్పుడు ఈ 4 ప్రశ్నలు మీ పుస్తకంలో రాసుకోండి. ఈ 4 ప్రశ్నలకు పుస్తకంలో రాసుకుంది తెలుగులో చెప్పినట్టు ఏ విధంగా ఉంటుంది అనేది నేను చెప్తాను. ఆ తెలుగులో సెంటెన్స్ కూడా రాసుకోండి, వాటి కింద ఆన్సర్లు రాయండి. ఓకే, మొత్తం 4 ప్రశ్నలు. ఆ 4 ప్రశ్నలు తెలుగులో ఒక ఫ్రెష్ పేజీలో రాయండి. ఆ ఫ్రెష్ పేజీలో రాసిన తర్వాత చక్కగా నీట్గా రాసిన తర్వాత వాటిని ఫోటో తీసి నా వాట్సాప్ నెంబర్కు పంపించండి. ఆ 4 ప్రశ్నలకు మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా కరెక్ట్గా రాశారనేది చూస్తాను. ఓకే, ఈ క్రింది సంభాషణ ఇంగ్లీష్లో చెప్పండి. నెంబర్ 1 డాడీ కేవీఆర్ నన్ను ఎలా ఉన్నావని అడిగారు. నేను బాగున్నా అని చెప్పాను. నేను ఇంగ్లీష్లో మిమ్మల్ని ఏమడిగాను? హౌ ఆర్ యూ అన్నాను. దానికి మీరేం చెప్పారు? ఐ ఆమ్ ఫైన్. దాని అర్థం ఏంటి? తెలుగులో మీరు ఎలా ఉన్నారంటే నేను బాగున్నా అని చెప్తారు. కరెక్టా? ఇప్పుడు అదే మీ ఫాదర్ దగ్గర చెప్పేటప్పుడు డాడీ కేవీఆర్ నన్ను ఎలా ఉన్నావని అడిగారు, నేను బాగున్నా అని చెప్పాను. ఇక్కడ ఉన్న సెంటెన్స్ మీరు తెలుగు సెంటెన్స్ కింద ఇంగ్లీష్ రాయండి. ఇది కరెక్ట్గా రాస్తే 25 మార్కులు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ సెంటెన్స్ కరెక్ట్గా రాశారంటే మిగతా 3 సెంటెన్స్లు కరెక్ట్గా రాస్తారు. లాజిక్. ఇక్కడ చెప్పి 4 సెంటెన్స్ కరెక్ట్గా రాశారంటే కొన్ని వేల వాక్యాలు మీరే సొంతంగా చెప్పగలరని అర్థం. ఈ సెంటెన్స్ తప్పు రాశారంటే మిగతా వాక్యాలు కూడా ఆటోమేటిక్గా తప్పు రాస్తారు. అది నాకు ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను. ఎంతమందో కొన్ని వేల మంది స్టూడెంట్స్ని అడిగాను. ఓకే, ఆలోచించి రాయండి. రాశారా? రెండో వాక్యానికి వెళ్దామా? నెంబర్ 2 డాడీ కేవీఆర్ నన్ను ఎక్కడికి వెళ్తున్నామని అడిగారు. నేను బాంబేకి వెళ్తున్నా అని చెప్పాను. ఇది కరెక్ట్గా ఇంగ్లీష్లో మీరు చెప్తే 25 మార్కులండి. ఇంగ్లీష్లో అంటే యాక్చువల్గా ఇంతకుముందు ఏమడిగాను? వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఐఎమ్ గోయింగ్ టు బాంబే అన్నారు. దాని తెలుగులో మనం చెప్పేటప్పుడు ఏం చెప్తాము? డాడీ కేవీఆర్ నన్ను ఎక్కడికి వెళ్తున్నామని అడిగారు, నేను బాంబేకి వెళ్తున్నా అని చెప్పాను. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాయండి. 2 క్వశ్చన్లు అయిపోయినట్టు. ఓకే, 3వ క్వశ్చన్కి వెళ్దామా? నెంబర్ 3 డాడీ కేవీఆర్ నన్ను ఎక్కడున్నామని అడిగారు. నేను క్లాస్ రూమ్లో ఉన్నా అని చెప్పాను. మామూలుగా ఇంగ్లీష్లో ఏంటి? వేర్ ఆర్ యూ అంటే ఐఆమ్ ఇన్ ద క్లాస్ రూమ్. వేర్ ఆర్ యూ అంటే ఐఆమ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నాను. దాని తెలుగులో చెప్పేటప్పుడు డాడీ కేవీఆర్ నన్ను ఎక్కడున్నామని అడిగారు, నేను క్లాస్ రూమ్లో ఉన్నా అని చెప్పాను. దీన్ని ఇంగ్లీష్లో రాయండి. నెంబర్ 4 డాడీ కేవీఆర్ నా యొక్క సమస్య ఏమిటని అడిగారు. నా యొక్క సమస్య ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడమని చెప్పాను. ఇంగ్లీష్లో ఏమని అడిగాను? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అడిగాను. దానికి మీరేం జవాబు చెప్పారు? మై ప్రాబ్లమ్ ఈజ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాక్యాన్ని ఇంగ్లీష్లో రాయండి. ఈ 4 వాక్యాలు మీరు చక్కగా ఒక పేపర్లో రాసి దాన్ని ఫోటో తీసి నా నెంబర్కి పంపండి. ఈ క్రింది వాట్సాప్ ఫోన్ నెంబర్కు
1 2 3 4 అని నెంబర్లు వేసి ఆ నెంబర్లలో 1వ నెంబర్లో ఇంగ్లీష్ మ్యాటరు, తెలుగు మ్యాటర్ కూడా రాయండి. తెలుగు మ్యాటర్ కింద ఇంగ్లీష్ మ్యాటర్ రాయండి, మీ ఇష్టం, మీ కన్వీనియంట్ ప్రకారం. అట్లా మొత్తం 4 జవాబులు రాసి కింద ఉన్న వాట్సాప్ నెంబర్ 09789099589 పంపండి. మీరు ఎన్ని కరెక్ట్ రాశారనేది, తప్పు ఎక్కడ రాశారు అనేది నేను వివరంగా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాను. మీరు వీటి కోసం మళ్ళీ కరెస్పాండ్ చేయొద్దు. మేము పంపించాం కదా మళ్ళీ మా రిజల్ట్, ఎందుకంటే కొన్ని వందల మంది కాదు, కొన్ని వేల మంది నాకు ఫోటో తీసా, అంటే ఆల్మోస్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు నాకు వాట్సాప్లో పంపిస్తారు. మాకు చాలా టైం కావాల్సి వస్తుంది, మీకు మేము పంపిస్తాం. దాన్ని చూసిన తర్వాత మీకే ఒక ఐడియా వస్తుంది, మీరు ఇంగ్లీష్లో ఎంతవరకు ఫ్లూయెన్సీ మీకు ఉంది, ఎక్కడ ప్రాబ్లం. ఓకే, దీని గురించి ఎలాంటి కరెస్పాండ్ మళ్ళీ మాకు చేయొద్దండి, ఎందుకంటే మేము పంపించాము ఇంకా మాకు పంపించలేంటి రిజల్ట్ అని. కానీ సరే అండి, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.